హాయ్ హాయ్ అందరికీ. ఉదయాన్నే మల్లెపూల జల్లు చూస్తే అదొక ఎనర్జీ. ఈ సమ్మర్లో అంటేనే మల్లెపూలు ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఆ తర్వాత నేను ముగ్గు ట్రై చేశాను, కొత్తగా హోమ్గా ట్రై చేశాను. కొంచెం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఆ తర్వాత మేము ఇంట్లోకి వెళ్ళి అయితే చూశాను, మా వాడైతే బ్యాట్ బాల్తో ఆడుకుంటూ నిన్ననే కొనుక్కొచ్చాను కదా, పక్కన పెట్టి మరీ పనుకున్నాను అనమాట నైట్ మొత్తము. వాడిని తర్వాత చాలా ఏడిపించాను. ఎందుకు ఏడిపించాను అంటే వాడు మమ్మల్ని ఏడిపిస్తాడు కదా, ఈరోజు వాడిని నేను ఏడిపించాను. నేనైతే షాప్కి వెళ్ళాను అనమాట. షాప్కి వెళ్తే వాడు తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోతే వాడు వస్తాను సగం దూరం వచ్చినాక కూడా వాడిని తిట్టి మరి పంపించాను. ఎందుకు వెళ్ళానంటే ఈ పెరుగు కోసం వెళ్ళాను. పెరుగు అయితే ఇంట్లో తోడేసుకున్నా కదా, కొంచెం పాలపై బుద్ధిగాక పెరుగు మైదం పిండి తెచ్చుకొని బోండాలు చేసుకుందామని వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళాక మైదం పిండితో పాటు బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే ఉద్దరు పెట్టి మరీ తీసుకున్నా. బాణం ఊకుంటుందా ఊకోదు కదా, అందుకని బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినాక ఇయ్యలేదనమాట. కాసేపు ఏడిపించి ఇచ్చాను. అదే ముఖం కడుక్కొని దమ్మ తింటుండు. ఈరా అంటే తిన్నది ఇస్తుంది కానీ వాడికి సొంతంగా ఇయ్యనియడు. వాడు అట్లనే ఉంటాడు, మైండే అంతా వాడిదైతే. అసలు ఇంకా తర్వాత కొద్దిసేపు అయినాక బోండాలు అయితే ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలే, కానీ బోండాలు చేసేటప్పుడు కూడా వాడు నాకే పెట్టాలి ఫస్ట్. అది ఇంట్లో ఏది రెడీ చేసుకున్నా వానికైతే పెట్టాలన్నట్టు అట్లా ఉంటాడు మాడు. మా ఇంట్లోనే అంతనా, ఇంట్లో అందరి ఇళ్ళల్లో చిన్నవాడు అంతనా నాకు అర్థం కాదు. కానీ చాలా అంటే చాలా టార్చర్. మా పెద్దోడైతే ఇంత ఏడిస్తే నా కళ్ళ పొండి నీళ్ళు వస్తాయి, వీడు ఎంత ఏడ్చినా నా కళ్ళ పొండి అసలు నీళ్ళే రావన్నమాట. ఇక వానికే పెట్టాను ఫస్ట్ తీసుకెళ్ళి. ఇక దొరగారైతే తిన్నాడనమాట. మళ్ళీ తినిపియాలి కాలుతుంది అని. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా.